కేంద్రం ప్రకటించిన పురస్కారాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు రాజకీయాలలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. కోవిడ్ సమయంలో సినీ రంగంలో రాజకీయాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరిద్దరూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలవారు. వీరిద్దరికీ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. గౌరవనీయులు మన ప్రాంతవాసి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులకి ఈ రోజున పద్మవిభూషణ అవార్డులు ప్రకటించడం మూలంగా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ భారతావని అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలియపరుస్తున్నా. అతి సామాన్య వ్యక్తిగా చిరంజీవి గారు తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిగా చిరంజీవి గారికి మంచి పేరు ఎప్పుడు కూడా ఉంది. ఆయన చిత్రరంగంలో అగ్రనటుగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఎటువంటి గర్వం లేకుండా, లేకపోతే రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఎటువంటి గర్వం లేకుండా అతి సామాన్యుడిగానే ఉంటూ అందరితోటి కలిసిమెలిసి వెళ్తూ 10 మందికి సహకారం అందించాలంటే తపన ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎంతోమందికి వైద్య సహకారం అందించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. లక్షలాది రూపాయలు, వ్యక్తిగతంగా లక్షలాది రూపాయలు ఎంతోమందికి వైద్య సహకారం అందించడం, ఎంతోమంది విద్యాదానం, చదువుకోవాలంటే విద్యకి డబ్బులు సహకారం చేయటం, మెడికల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ. అదేవిధంగా మనం చూసాం కోవిడ్ టైంలో రమారమి 60 కోట్లు వెచ్చించి మరి ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెప్పించి ఏ విధంగా ముందుకొచ్చి ఆ రోజున రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకున్నారు. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ కార్మికులందరికీ కూడా ఆ కోవిడ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగాను కూడా మరి ఆర్థిక సహకారం అందించి ఆదుకున్నటువంటి విషయం కానీ ఎప్పుడూ కూడా చిరంజీవి గారు, అదేవిధంగా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడూ కూడా స్పందించి తనకు ఉన్నటువంటి దాంట్లో మ్యాక్సిమం ఆర్థికపరమైన సహకారం చేసినటువంటి వ్యక్తి. అయితే ఏనాడు కూడా ఆయన చేసినటువంటి సహకారాన్ని ఎప్పుడు కూడా పబ్లిసిటీ బట్టుకు ఏనాడు కూడా చేసినటువంటి అలవాటు చిరంజీవి గారికి లేదు. ఆ విధంగా మంచి ఉన్నతమైన వ్యక్తికి సినిమాల్లో మెగాస్టార్గా ఉండి ఒక ఉన్నత అటు సినిమా రంగానికి, ఒక పరంగా రాజకీయ రంగానికి, యావత్ ప్రజానికానికి కూడా తనకున్న దాంట్లో సేవ చేస్తున్నటువంటి చిరంజీవి గారికి మరి ఈ రోజున పద్మ విభూషణ రావటం నాకే కాదు, మన ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా, మన రాష్ట్రం, మన దేశ ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందంగా కలగజేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరచుకుంటూ చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా.